ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. జగనన్న విద్యా దీవెన 584 కోట్ల నిధులు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి జగన్ భీమవరం చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించనున్నారు. అలాగే జగనన్న విద్యా దీవెన నిధులు తల్లుల ఖాతాల్లో జమ చేసిన అనంతరం ఆయన తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా పార్టీ నేతలు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయనున్నారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సంబంధించి విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించిన నిధులను విడుదల చేయడానికి భీమవరం రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ ఏదైతే విద్యార్థులతో పాటుగా ఏదైతే నవరత్నాల ద్వారా లబ్ధి పొందిన అనేక వర్గాలకు సంబంధించి ప్రజలందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడికి ఈ సభకు రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అటు పార్టీకి సంబంధించి మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ అలాగే ప్రభుత్వ అధికారులు కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మీటింగ్ జరుగుతుందో మీటింగ్ స్థలానికి 3 కిలోమీటర్ల లోపు హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం కోసం లోతన హై స్కూల్ గ్రౌండ్ లో కూడా హెలిప్యాడ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జరిగింది. ఈ హెలిప్యాడ్ కి సంబంధించి ఏర్పాట్లప్పుడు అక్కడ ఏదైతే పక్కన చెట్లు ఉన్నాయో చెట్లకు సంబంధించి ఒక ముఖ్యమంత్రి లేదా ఒక ప్రధానమంత్రికి సంబంధించి ప్రోటోకాల్ కి సంబంధించి వాళ్ళ భద్రతకు సంబంధించి ఏవియేషన్ అధికారులు అనేది చాలా కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి కానీ తర్వాత టేకప్ అవడానికి వాటికి సంబంధించి కనీసం హెలిప్యాడ్ కి 100 మీటర్ల వరకు హై రేంజ్ బిల్డింగ్స్ గానీ లేదా చెట్లు గాని ఇటువంటివి ఉంటే కనుక ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జగనన్న విద్యా దీవెన